నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ ఏదైతే ఉస్తాద్ భగత్ సింగ్ తో ఇక నేను సినిమాలు చేయను అని చెప్పేసి గతంలో అన్నారు. కానీ ఇంకో పక్క వచ్చేసరికి దిల్ రాజు ఏదైతే భారీ హిట్లు ఏదైతే తన ఖాతాలో వేసుకున్నటువంటి ఒక దిల్ రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయబోతున్నా అని చెప్పేసి ఓపెన్ గా ప్రకటించారు. మొత్తానికి డైరెక్టర్స్ కూడా లైన్ లో పెట్టారని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఎవరా డైరెక్టర్లు, పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తే ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నారు, ఎలాంటి కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఓజీ సినిమా కలెక్షన్స్ పరంగా నైజాం తీసుకున్నారు దిల్ రాజు గారు. అక్కడ కలెక్షన్స్ పరంగా భారీ లాభాలు వచ్చినాయి ఈ సినిమాతో, ఓజీతో. దాంతో ఆయనే ప్రకటించారు నైజాంకి బాద్షా పవన్ కళ్యాణ్ అని. కాబట్టి అలాంటి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేద్దామనే దాని మీద ఆయన తాపత్రయంతో ఉన్నారు. దానికి పవర్ స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది మనకున్న సమాచారం. అందువల్లే ఇప్పుడు ఏ డైరెక్టర్ది బెటరు అనే దాని మీద కాస్త డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు 4 డైరెక్టర్లు అయితే లైన్లో కనిపిస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే ఈ డైరెక్టర్తో చేయమని కొన్ని పంపించారట. అలా చూసుకున్నప్పుడు మనకి ఆయన అనిల్ రావుపూడి గారు పేరులో ముఖ్యంగా రాఘపూడి పేరు ఒకటి వచ్చింది, అలాగే వెంకటేట్లూరి పేరు వచ్చింది, పూరి జగన్నాథ్ పేరు వచ్చింది. ఈ 3 పేర్లు కాకుండా దిల్ రాజు గారు అడిగితే కాదనే వ్యక్తి, వెంటనే ఒప్పుకునే వ్యక్తి ఇంకొక డైరెక్టర్ ఉన్నారు. ఆయనే, ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన వ్యక్తిగా అనిల్ రావుపూడి గారు ఖచ్చితంగా దిల్ రాజుతో సినిమా చేయడానికి ఇష్టపడతారు. పైగా చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారు, అన్నయ్యతో చేశారు కాబట్టి తమ్ముడితో చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారనేది మనకున్న సమాచారం. మనశంకర్ వరప్రసాద్ సినిమా పూర్తయిన వెంటనే ఖచ్చితంగా పవర్ స్టార్తో సినిమా చేస్తారనేది ఒక వినికిడి. మొత్తానికి ఈ 4గురిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చెప్పలేం, కానీ నిర్మాతగా దిల్ రాజు గారు పవర్ స్టార్తో సినిమా అయితే కన్ఫామ్గా చెప్పొచ్చండి. వాస్తవానికి ఫిలింనగర్లో చెక్కలు కొడుతున్న వార్త ఏంటి అంటే, అనిల్ రావుపూడి గారు అయితే ఈ మధ్యకాలంలో మనం సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, మనశంకర్ వరప్రసాద్ కావచ్చు, ఇలాంటి సినిమాలు ఏదైతే సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే దాదాపు 50 కోట్లు అయితే దాదాపు 350 కోట్లు వసూలు చేసింది. కాబట్టి అలాంటి సూపర్ డూపర్ హిట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక కామెడీ జోనర్తో తీయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నట్టు చాలా ఫాస్ట్గా కూడా సినిమాలు తీస్తారని చెప్పేసి, సో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? నేను అనుకోవటం, ఇప్పుడు 4 డైరెక్టర్ల పేర్లు చెప్పాం కాబట్టి హను రాఘపూడితో ఇప్పుడు సినిమా అప్పుడప్పుడు అవ్వదు, ఎందుకంటే ఆయన ప్రభాస్తో సినిమా ఉంది కాబట్టి ఇక పూరి జగన్నాథ్ గారేమో విజయ్ సేతుపతితో సినిమా దీంట్లో ఉన్నారు. వెంకటేట్లూరి గారికి ఒక ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఎటు ఫ్రీ అవుతున్న డైరెక్టర్కి ఎవరంటే అనిల్ రావుపూడి గారే. అనిల్ రావుపూడి గారు ఏంటంటే ఒక సినిమా అయిన తర్వాత ఇంకొక సినిమా కమిట్ అవ్వడం కానీ, ముందుకు తీసుకెళ్ళటం కానీ, ఫాస్ట్గా చేయడం కానీ జరుగుతుంది. ప్రతి సంక్రాంతికి ఆయన సంక్రాంతి సెంటిమెంట్ పెట్టుకున్నారు కాబట్టి ప్రతి సంక్రాంతికి నేను రావాలని ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ పండగకు వస్తున్నారు, తీసుకొస్తే మళ్ళీ వచ్చే సంక్రాంతికి పవర్ స్టార్ని మరి ఏ రూపంలో తీసుకొస్తారో తెలియదు, కానీ అనిల్ రావుపూడి గారికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా ఇందులో 2 హీరోయిన్లు కూడా ఉంటారనేది వినికిడి. అయితే అది కాక మనం చూసుకుంటే పూరి జగన్నాథ్ కూడా గతంలో మనం చూసుకుంటే బద్రి ఒక మంచి హిట్ ఇచ్చారు. తర్వాత కెమెరామెన్తో గంగ అనేది ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాలు రాకపోయినా సరే అదొక మోస్తరు పేరు. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా సరే ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాలనే ఆలోచనలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు పూరి జగన్నాథ్ కొంత ఇబ్బందుల్లో ఉన్నారు. లైగర్ సినిమాతో అప్పటి నుంచి కూడా కొంత ఇబ్బంది ఉన్నారు. సో ఇప్పుడు ఆపదల్లో ఉన్న ఆదుకోవడానికే పూరి జగన్నాథ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా మీరు అన్నట్టుగా పూరి జగన్నాథ్ గారికి లైఫ్ ఇచ్చింది కూడా పవర్ స్టారే. బద్రీ సినిమా లేకపోతే పూరి జగన్నాథ్ గారు లేరని చెప్పాలి. అది ఎవరు ఒప్పుకోకపోయినా, టాలెంట్ ఉన్నా కానీ అవకాశం ఇవ్వడం కావాలి కాబట్టి అలా అక్కడ వచ్చింది. కెమెరామెన్ గంగతో రాంబాబు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా కానీ ఒక పూరి అంటే ఒక సానుకూల దృక్పథం పవర్ స్టార్కి ఉంది. కాకపోతే తొందరగా సినిమాలు పూర్తి చేస్తారు. పూరి జగన్నాథ్ గారితో చేస్తే తొందరగా పూర్తి చేస్తారు, అనిల్ రావుపూడి గారితో చేసినా త్వరగా పూర్తి చేస్తారు. క్లారిటీ ఉన్న దర్శకులుగా ఇద్దరు చెప్పొచ్చు. ఇప్పుడు హను రాఘపూడి గారి ప్రాజెక్ట్ అయిపోయి మళ్ళీ ఈయన మొదలు పెట్టాలంటే చాలా టైం పడుతుంది, ప్రభాస్తో సినిమాలు కాబట్టి. దిల్ రాజు గారు కూడా పెద్ద సినిమాలు చేద్దామనే టార్గెట్లో ఉన్నాడు ఆయన. గతంలో పవర్ స్టార్తో వకీల్ సాబ్ సినిమా చేశారు, అది హిట్ అయింది. ఆయన డిస్ట్రిబ్యూటర్గా తొలి ప్రేమ దప్పులు డిస్ట్రిబ్యూట్ చేశారు అప్పట్లో. అలా పవర్ స్టార్ సినిమాలతో అనుబంధం ఉంది. నిర్మాతగా పింక్ సినిమాని వకీల్ సాబ్గా తీశారు. ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు ఓజీ తర్వాత మళ్ళీ ఆయనకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు పెద్ద నిర్మాణ సంస్థల్లో ఇప్పుడు మైత్రి మూవీస్ వాళ్ళు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, దిల్ రాజు గారు, వీళ్ళు ఆ 4 కనిపిస్తున్నారు చెప్పాలంటే. ఆ 4లో ఛాన్స్ ఇప్పుడు దిల్ రాజు గారితో మొన్న నైజాం అంతా వచ్చిన సందర్భంగా, ఓజీ హిట్ అయిన సందర్భంగా పవర్ స్టారే మళ్ళీ సినిమా చేద్దామని
అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఖచ్చితంగా దిల్ రాజు గారికి ఛాన్స్ ఇస్తారు. ఇక డైరెక్టర్ల పరంగా నేను అనుకోవడం ప్రయారిటీ వైజ్గా చూసుకుంటే, అంటే వెసులుబాటు చూసుకుంటే ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారికి ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే వాస్తవానికి పూరి జగన్నాథ్ గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జనగణమన అనేది, వాస్తవానికి అది మహేష్ బాబుతో తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ పూరి జగన్నాథ్ గారి హిట్లు లేని సందర్భంగా ఆయన మహేష్ బాబు గారు దగ్గరికి రానియడం లేదని చెప్పి చాలా ఓపెన్ గా చెప్పారు పూరి జగన్నాథ్. సరే, ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మహేష్ బాబు గారు అడిగితే, ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ వచ్చారు కాబట్టి అడిగితే ఏమంటారంటే, ఇప్పుడు నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా అని చెప్పి పూరి జగన్నాథ్ గారు అన్నారు. సో ఇప్పుడు ఒకవేళ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఒక జనగణమన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారితో తీస్తే ఎలా ఉంటుంది, అలాంటి చర్చలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఒకవేళ ఆ కథ తీసుకుని ఇటుపక్క చేసుకోవచ్చు. ఒకటి అంటే నేను అనుకోవడం అనిల్ రావిపూడి గారు ఆయన టీంను డిస్టర్బ్ చేసుకోరు. ఆయన టీమ్ విజయం ప్యాటర్న్లో వెళ్ళిపోతారు, కామెడీ టచ్ ఉండేది చేసుకుంటారు, కామెడీని పండించారు. పూరి జగన్నాథ్ గారే ఈ కాన్సెప్ట్ ని తీసుకునే అవకాశం ఉందండి. పూరి జగన్నాథ్ గారు జనగణమన తీసుకునే అవకాశం లేదనుకుంటున్నా. ఇక ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి ఉంటారు, లేదా ఆ ప్రాజెక్ట్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని ఇంకో హీరోకి వినిపించి ఉంటారు. ఎందుకంటే మరి ఏ కారణాల వల్ల అది పక్కన పెట్టారో తెలియదు. కానీ ఎందుకంటే ఒక హిట్ వస్తే అందరూ అటువైపు చూస్తారు, హిట్ రాకపోతే చూడరు. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిపోయింది. విజయ్ సేతుపతి ప్రాజెక్టు హిట్ అయితే మళ్ళీ అందరూ పూరి వైపే వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అందువల్ల సినిమాకి బిజినెస్ జరగాలంటే ముందు డైరెక్టర్ అయ్యి ఉండాలి. అది చూస్తారు, బిజినెస్ పరంగా చూసుకోవాలంటే. కాంబినేషన్స్ అంటారు ఇక్కడ. ఆ కాంబినేషన్ పరంగా చూసుకుంటే పవర్ స్టార్కి అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. సినిమా బిజినెస్ పరంగా కానీ లెక్కలు మారాలన్నా కానీ కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ ఏదంటే అనిల్ రావిపూడి గారి ప్రాజెక్ట్ అవుతుంది. మరి ఒకవేళ అనిల్ రావిపూడి గారు వీళ్ళు వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉంటే మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే దిల్ రాజు గారు అడిగితే ఆయన కాదనరు. ఆయన కూడా ఎవరికి కమిట్ అవ్వరు. ఎందుకంటే అడ్వాన్స్ తీసుకునే పరిస్థితి తీసుకుంటే ఇరుక్కుపోతారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు అనిల్ రావిపూడి గారు లేరు. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఆయన డిసైడ్ చేసుకోవడం కానీ ఎవరు చేద్దాం అనే దాని మీద మాటిచ్చి ఉంటారు తప్పితే లిఖితపూర్వకంగా కమిట్ అవ్వరు ఆయన. కాబట్టి ఆయనతో చేయడమే కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో చూద్దాం సార్, మొత్తానికి దిల్ రాజు మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అయితే రాబోతుంది. కానీ డైరెక్టర్ ఎవరైనా దానిపైన మాత్రం కొంత సందిగ్ధం ఉంది. సో అతి తొందరలో దీనికి ఒక చెక్ పడబోతుందా, సో ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుందో అనేది చూద్దాం. మరి నమస్తే.